మా అమ్మ చనిపోయే ముందు 2 months 2-3 months మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుంటాను. చెప్పిన ప్రతి మాట వినేవాడిని. ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది. అక్కడ ఒక టైం వస్తుంది చూసారా, మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు. ఆ పక్కలో నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం అది మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో. చిన్న మాట, ఒకప్పుడు నేను రోడ్లో పేరాపర్ వచ్చినాడు అంటే నేను పంపము అనేవాడిని. అలాంటిది ఒక మాట చెప్పిన వెంటనే వెళ్ళేవాడిని. మా అమ్మకి భలే ఆనందం, నేను ఒక్కని ఎంత బాగా వింటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది. కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు. అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు బాత్రూము, మా అమ్మ 5.7 5.8 ఉంటుంది, ఆ ఎత్తు 5.9 ఉంటుంది అంతే. ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తగులుతుంటాయి. ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత పెయిన్ ఉంటే బాధపడద్దని. ఈ సుత్తంతా నేను ఏం చెప్తున్నానంటే సుత్తి కాదు, చాలా మందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు. ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే, ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే, అంటే నేను ఇంకా నా లైఫ్ మారదు అనుకుంటే, నేను ఇప్పుడు 20 మంది లైఫ్లు మారుస్తున్నా. నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో 20 మంది పనిచేస్తున్నారు, నా చుట్టూ 5-6 మంది ఉంటారు, వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటూ ఉంటాను. ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకున్నది. హోప్లెస్గా అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇంకా ఆనందం ఉంటుంది. అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా, ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు. ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం, మా అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుండేది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది, ఒరే నాయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో, నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు టర్నింగ్ పాయింటే ఉండదు, హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ మా అమ్మ సూసైడ్ చేసుకున్నది. నా లైఫ్ ఈరోజు ఎట్టుంది, ఏ రకంగా ఉంది. మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడగా, నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మారడానికి. నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్నా ఒకరి ముందు, ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్ రా నీకు అన్నారు. నేను 10th చదివేటప్పుడు ఆ పొజిషన్ అట్లుండేది మాకు. ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని 10,000 ఎగ్గొట్టారు. అది అక్కడ దాకా వచ్చి ఇవన్నీ మా అమ్మ చోళ్ళ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట బ్రో, పల్లెటూరు ఆడవాళ్ళకి ఎట్ట, మా కొడుకు 30,000 శాలరీ అయితే 50 చెప్పుకుంటారు, అదే వాళ్ళకి ఆనందం. ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది. ప్లస్ బంగారం ఉండేది లేదు, ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ్ళ దగ్గర తీసుకుని పోయేది. ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏమైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది. అందుకని ఆవేశపడకూడదు మనిషి. ప్రతి ఒక్కడికి నేనే సక్సెస్ అయినా బ్రో, నా దగ్గర టాలెంట్ లేదు, నేను జెన్యూన్గా ఒప్పుకున్నా, నా దగ్గర ఏ టాలెంట్ లేదు, మాట్లాడతా అంతే, ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా, ఏది అనిపిస్తే అది మాట్లాడతా. టాలెంట్ లేని నేనే పెద్దగా చదివాను కూడా కాదు, ఓకే ఏదో వచ్చాయి. అలాంటి పర్సన్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతోమంది బీభత్సమైన టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, నాకు అర్థం కాలే. నువ్వు వెయిట్ చేయి. బిగ్ బాస్ చాలా మంది ఆ షోని తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పుడు తెలియదు ఉంది అది ఒక షోనా అంటారు. ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది, ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది, మా తరాన్ని మార్చింది. ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది, మా ఒక జనరేషన్ మార్చినట్టే. దాంతోపాటు నా చుట్టూ ఉండే ఒక 20 మంది బతుకుతున్నారు. దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి వస్తే, అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకోలేరు, చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళు. సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా, సూసైడ్లు చేసుకోవద్దు. ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద 1 కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు. నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి 100 కోట్లు ఉంటే నీకు తెలియదు. నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు, నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ హోప్ ఉంచుకోండి, ఎవడు చచ్చిపోవద్దు. నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే, నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే, ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోవచ్చు, నువ్వు ఎట్టగా చచ్చిపోతావు. అంటే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది, చచ్చిపోవద్దు. అది నేను అనుకునేది. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా, నేను ప్రతిసారి చాలామందికి చెప్పేది అంటే, నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా. ఎందుకు తెలుసా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉందని నేను చెప్పట్లా, నేను డైరెక్ట్గా చెప్పే కదా 33 లక్షలు ఒక నెలలో వచ్చినాయి, నాకు ప్రాబ్లం లేవు, సింపతి కాదు ఇది. నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవని చెప్తున్నా. ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, జనాలు చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా. ఎందుకంటే చూసేవాడికి ఒకటి, పోనీ వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా, మంది అంత బ్యాడ్ కూడా లేదు. ఇప్పుడు ఆడి లైఫే మారింది, మన లైఫ్ ఎందుకు మారదురా, ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో. సూసైడ్ చేసుకునే అంత ఎదవలు లేరు. మా అమ్మని ఇప్పటికీ మా ఊర్లో తిడతారు, ఎదవగాపోతే ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఎదవగాపోతే అట్లా చచ్చిపోకుండా ఈరోజు బంగారం ఉండు కదనే ఆవేశపడి ఆ పిల్ల అటు చేసుకుంది కానీ మా అమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ. అంతే కదా, చాలా ఇది బ్రో ఇవన్నీ.